మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము సముద్ర దొంగల్లాంటి వాళ్ళమని ట్రంప్ తనకు తానే ఒప్పేసుకున్నాడు. ఇరాన్ తర్వాత క్యూబాను కూడా స్వాధీనం చేసుకుంటామేమోనని చెప్పి ట్రంప్ అంటున్నాడు. ఇరాన్ ఎక్స్ట్రాలు చేస్తే మళ్ళీ దాడులు తప్పు అంటున్నాడు ట్రంప్. ఇరాన్ నాయకత్వం ముక్కలైపోయిందని, అందుకే ఒక నిర్ణయానికి రాలేకపోతున్నామని ట్రంప్ అంటున్నారు. అంటే అటు ఇరాన్ నాయకత్వం ముక్కలైపోయి వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయి, వాళ్ళంతా యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారు, కానీ సఖ్యత లేదు, సయోధ్య లేదు, వాళ్ళ మధ్య యూనిటీ లేదు. అందుకే వాళ్ళంతా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని ట్రంప్ వర్షన్. ఇక శాంతి చర్చల్లో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు కూడా పెట్టింది. ఆ కొత్త ప్రతిపాదనలపై ట్రంప్ కొంత వ్యతిరేకంగా ఉన్నాడు. ఇరాన్పై అవసరమైతే తీవ్రమైన దాడులకు కూడా సిద్ధమంటున్నాడు ట్రంప్. చర్చల ద్వారానే సమస్యని పరిష్కరించుకోవాలంటున్నారు ట్రంప్. సో ట్రంప్కి ఉన్న సమస్య, అతిపెద్ద సమస్య ఒకటి ఏంటంటే 60 రోజులు దాటింది అని అంటే కనుక యుద్ధం డెఫినెట్గా అక్కడ కాంగ్రెస్ డెసిషన్ తీసుకోవాల్సిందే. కాంగ్రెస్ అంటే ఎగ్జాంపుల్ని మీకు అర్థం కావడం కోసం మన దగ్గర పార్లమెంట్ మాదిరిగా. సో అక్కడ అమెరికాలో కాంగ్రెస్ డెసిషన్ తీసుకుంటే తప్ప ఇక యుద్ధాన్ని కొనసాగించలేడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆ యుద్ధాన్ని ఎలాగైనా ముగించడానికి చాలా తీవ్ర స్థాయిలో శక్తియుక్తులు ఒడ్డి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటి ఇప్పుడు ఈ న్యూస్లో అంటే, మేము సముద్ర దొంగలాంటలో అడ్డొచ్చినటువంటి నౌకల్ని ఆపి అక్కడ చమురుని సరుకుని దోచుకుంటున్నాం, ఇదొక రకంగా మాకు ఆదాయాన్ని సమకూరుస్తోంది. డైరెక్ట్గా ఆయన పాస్ చేసిన స్టేట్మెంట్. తాము ఒక రకంగా సముద్ర దొంగల్లాంటి వాళ్ళమని, ఆటలు ఆడడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం గల్ఫ్ సముద్ర జలాల్లో ఒక నౌకని మేము సీజ్ చేసినాం. ఆ సీజ్ చేసిన నౌకలో మేము సరుకుని చమురుని తీసుకొని లాభదాయకంగా ఈ వ్యాపారం కొనసాగుతుంది, ఇది ఒక రకంగా మాకు ఇన్కమ్ సమకూరుస్తుంది అంటున్నాడు. అంటే మేము దొంగతనం చేస్తున్నాం అంటున్నాడు. అమెరికా అంటే ఒకప్పుడు అగ్రరాజ్యం ఏడబోయింది. అమెరికా అంటే ప్రపంచ దేశాలను సైతం శాసించగలటువంటి కరెన్సీ డాలర్ ఎడబోయింది. బరాక్ ఒబామా కానీ, లేదనంటే అబ్రహం లింకన్ లాంటి వాళ్ళు కానీ, అంటే వాళ్ళ పేర్లు స్ఫూర్తిదాయకంగా అమెరికా కొన్ని నౌకలకు పెట్టుకుంది. తర్వాత జార్జ్ బుష్ అయినా, మొన్న జో బైడెన్ అయినా, వాళ్ళ చరిస్మా ఏంది, వాళ్ళు ఎట్లా పరిపాలించే వాళ్ళు, అమెరికాకి ఎంతటి కీర్తిని తీసుకొచ్చారు, అమెరికాలో ఎటువంటి రెజల్యూషన్స్ తీసుకొచ్చారు. ఆఖరికి వస్తే అమెరికా మేము దొంగలం అని చెప్పేసుకుంటారు ట్రంప్. ఒబామా లాంటి వాళ్ళు, లేకపోతే జో బైడెన్ లాంటి వాళ్ళు, గతంలో జార్జ్ బుష్ లాంటి వాళ్ళు అమెరికాని ఏ రకంగా పరిపాలించారు. ఈయన వచ్చి మేము దొంగలం అని చెప్పుకుంటున్నాడు. అక్కడికి వస్తే నీ బ్రతుకు దొంగతనం చేయడం అయిపోయిందా? మేము దొంగలం, ఇది ఒక వ్యాపారం అంటున్నాడు ఆయన. మేము ఆ సముద్ర జలాల్లో నౌకలను సీజ్ చేసి అందులో సరుకుని చమురును దొంగతనం చేస్తున్నాం, అది మనకు మంచి వ్యాపారం అవుతున్నది అంటున్నాడు. అందుకే పొలిటీషియన్స్లో సర్వీస్ మైండెడ్ ఉండాలి, కానీ పొలిటీషియన్స్లో బిజినెస్ మైండెడ్ ఉంటే మాత్రం పక్కా ప్రతిదీ బిజినెసే. లేదు పొలిటీషియన్లో ఇంకెవరన్నా కొంత ట్రంప్ లాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి బ్రోకరిజాన్ని కూడా, నేను మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా, బట్ ఏం చేస్తున్నాడు ఆయన, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా, ఏజెంట్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపుతా, ఇంకేదో ఆపుతా అని చెప్పి ఆఖరికి వస్తే ఏజెంట్ పని కూడా చేస్తున్నాడు ఆయన. ఇక్కడ చాలా క్లియర్గా మేము దొంగలమని ఒప్పేసుకుంటున్నాడు. ఇంకా ఇన్ బిట్వీన్ ఒకవేళ కనుక యుద్ధం ముగిసిన తర్వాత మా నౌకలన్నీ టువర్డ్స్ బ్యాక్ వస్తూ ఉంటే క్యూబా, ఇక్కడ చూడండి మీకు మ్యాప్లో కనబడుతోంది, చిన్న దేశం, ఆ రెడ్ కలర్లో మార్క్ చేసి పెట్టింది క్యూబా. సో క్యూబాని కూడా స్వాధీనపరుచుకుంటామేమో. మా అబ్రహం లింకన్ వార్షిప్ క్యూబాకి 100 గజాల దూరంలో ఉండగానే కృతజ్ఞతతో వచ్చి నమస్కారం పెట్టి ఆ క్యూబా దేశాన్ని మాకు అప్పగిస్తారు వాళ్ళు. ఇది డొనాల్డ్ ట్రంప్ చేసిన మాట, ఆయన స్టేట్మెంట్ ఇది. అంటే ఇప్పటికే ఇరాన్పై యుద్ధమే ఆగలేదు, ఇరాన్పై యుద్ధమే చాలా తీవ్రంగా కొనసాగుతుంది. ఇంతటి విధ్వంసం ఉంది, ఇంతటి మారణహోమం ఉంది, దమనకాండ కొనసాగుతుంది. ఇదిలా అయిపోక మునిపే మళ్ళీ ఇంకో దేశంపై స్కెచ్ చేసుకొని కూర్చున్నాడు. ప్రపంచ దేశాల్లో ఇంత దారుణమైనటువంటి వ్యక్తి బహుశా ఎవరు లేరేమో. ఇరాన్పై యుద్ధం, రష్యాపై ఒక వార్, ఏమంటారు దాన్ని, ఫైనాన్షియల్ వార్, ఎకనామికల్ వార్, యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాని దెబ్బతీసే ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ చేశాడు. సో ఆ వార్ ముగియక మునిపే ఇంకో వార్ మొదలుపెట్టాడు, అది ఇరాన్ ఇజ్రాయెల్ వార్. మధ్యలో నార్త్ కొరియా సౌత్ కొరియా రకం కొన్ని రోజులు కొనసాగింది. ఇండియా పాకిస్తాన్ నుంచే బహుశా ఆయన ఏ రకంగా కూడా ఫైనాన్షియల్గా డైరెక్ట్గా, అంటే పాకిస్తాన్ దగ్గర చాలా కబ్జాలు పెట్టాడు, పాకిస్తాన్ దగ్గర పోర్టు స్వాధీనం చేసుకున్నాడు, పాకిస్తాన్ దగ్గర కొన్ని పెట్టుబడులు పెట్టాడు, పాకిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ అంటూ వాళ్ళకి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ఎక్కడో ఒక అలజడి జరిగినప్పుడల్లా ఆయనకు బిజినెస్ కావాలి. రష్యా ఉక్రెయిన్ వార్లో
ఉక్రెయిన్ రెచ్చగొట్టి ఉక్రెయిన్కి ఆయుధాలను అందించి ఉక్రెయిన్ మొత్తం పూర్తిగా కొలాప్స్ అయిన తర్వాత రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట అక్కడి ఖనిజాలను దోచుకొని ఈయన అమ్ముకుంటున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో కూడా జరుగుతుంది అదే. హర్మూజ్ని అడ్డుకొని సముద్ర దొంగలాగా మారిపోయి వచ్చిపోయే పడవలన్నింటినీ ఆపి అందులో దోచుకుంటున్నాడు ఒక దొంగ. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ పూర్తిగా కొలాప్స్ అయిన తర్వాత అక్కడ కూడా రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట ఒక పెట్టుబడి పెట్టడం, తర్వాత ఆయిల్ రిజర్వ్స్, అసలు పాకిస్తాన్లో ఏం ఆయిల్ ఉన్నది, ఆయిల్ రిజర్వ్స్ పేరిట అక్కడ పెట్టుబడులు పెట్టడం, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి అది అరకొర ఏదో ఒకటి ఖనిజాలను దోచుకునే ప్రయత్నం చేయడం, ప్రతిసారి ఇదే కదా. ఇప్పుడు క్యూబా మీద ఆయన కన్నుబడింది. వెనిజువేలాను ఆల్రెడీ కొంత ఇబ్బంది పెట్టి కంట్రోల్ తీసుకున్నాడు. గ్రీన్లాండ్పై స్కెచ్ చేశాడు. గ్రీన్లాండ్ ఏకంగా అమెరికాలో ఒక భాగం అని ప్రకటించేసుకున్నాడు పార్లమెంట్లో. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మళ్ళీ క్యూబాపై కన్నుబడింది. ఇరాన్పై యుద్ధం ముగిసి తిరిగి వెళ్ళేటువంటి మార్గంలో దాంతోపాటు క్యూబా కూడా స్వాధీనం చేసుకుంటామన్న రకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు అది ఆయన పిచ్చితనానికి నిదర్శనం అనుకోవాలా, వెర్రితనానికి నిదర్శనం అనుకోవాలా, మనం చూసేవాళ్ళ అమాయకులం అనుకోవాలా? డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు సముద్రపు దొంగ అనడం, క్యూబాని స్వాధీనం చేసుకుంటా అనడం, ఇవన్నీ మరోసారి చర్చనీయాంశంగా మారుతాయి. ఆయన అన్న స్టేట్మెంట్ ఏంటంటే, సో ఇక్కడ యుద్ధం ఆగిపోతే ధరలు తగ్గే అవకాశం ఉంది, అయితే తిరిగి తమ నౌకదళం అమెరికాకి వస్తూ ఉన్న క్రమంలో మార్గ మధ్యలో ఉన్న క్యూబాని కూడా స్వాధీనం చేసుకుంటుందేమోనని ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద విమాన వాహక నౌక అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సుమారుగా 100 గజాల దూరంలో ఉండగానే, అది 100 గజాల దూరంలో క్యూబాకి వెళ్ళగానే క్యూబాకి సంబంధించిన ప్రతినిధులు వచ్చి ధన్యవాదాలు చెప్పి నమస్కరించి మరి మాకు లొంగిపోతారు. అది మా క్యాపబిలిటీ, అది మా కెపాసిటీ, అది మా స్టెబిలిటీ. ఇది డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట. అయితే హార్మోజ్ జలసంధి దగ్గర ఇరాన్ ఏమైనా చేసుకోనివ్వండి, పర్షియన్ గల్ఫ్ కంట్రీస్ ఏమైనా అయిపోనివ్వండి, భారత్ కానీ ఇంకే దేశాలైనా 20% ఆయిల్ సప్లై స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళంతా ఎలాగైనా చచ్చిపోనివ్వండి, నేను మాత్రం హాయిగా దోచుకుంటున్నాను రకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒక సముద్రపు దొంగ అట. ఆయన దొంగ ఆయనే చెప్తున్నాడు నేను దొంగనని చెప్పి. నిజంగా ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టుగా అమెరికా అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది, ఎంత క్రెడిబిలిటీ ఉండేది, వరల్డ్ వైడ్గా అమెరికాకు ఉన్నటువంటి భయం భక్తి ఎంతలా ఉండేది. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా అనే పేరెత్తెనిచ్చి వీడా టూ అంటున్నారు పాపం పబ్లిక్ అంతా. అది కేవలం భారతీయులో లేకుండా జర్నలిస్ట్గా మన తెలుగు మీడియాగా నేను చెప్పడమే కాదు, ప్రపంచ దేశాల్లో ఈ రెస్పాన్స్ ఉంది. మీరు కావాలంటే ట్రంప్ని మీరు సమర్థిస్తున్నారా, ట్రంప్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారని చెప్పి ఏ పోల్ చూసినా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎనీ మీడియా, ఎనీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ కంట్రీ టు, ఇరాన్లో మీరు అడిగినా, ఇజ్రాయిల్లో అడిగినా, ఫ్రాన్స్లో అడిగినా, జర్మనీలో అడిగినా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అంతేందుకు మన తెలుగు వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎవరైనా యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఒకటి చెప్పండి. వాళ్ళు వస్తే మళ్ళీ వీడు రానిస్తాడో రానివ్వడో అని చెప్పి భయపడిపోయి వణికిపోతున్నారు. అంతెందుకు మన తెలుగు స్టేట్స్లో నుంచి కూడా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేవారు, యూఎస్లో ఉండి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునేవారు జనరల్గా వచ్చి ఇక్కడ అంగరంగ వైభవంగా ఆకాశం అంతా మేడలు వేసి, భూలోకం అంతా పందిరి కార్పెట్లు వేసి మొత్తం వేసి అద్భుతంగా పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే, ఇక్కడ ఇండియాకు వస్తే వాళ్ళు వెళ్ళనిస్తాడో లేదని చెప్పి అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి అక్కడే పెళ్లి చేసి అక్కడ వదిలేసి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది జరుగుతోంది, ఇట్స్ హ్యాపెనింగ్. మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల బంధువులు ఎవరైనా కనుక యూఎస్లో ఉన్న వాళ్ళు ఉంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా ఇండియాకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేదు. బికాజ్ వస్తే మళ్ళీ వెళ్తామో లేదో తెలియదు కదా వాళ్ళకి, భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. ట్రంప్ పరిస్థితి అలా మారిపోయింది. ఇన్ఫాక్ట్ అక్కడ అమెరికన్ సిటిజన్స్ కూడా యాక్సెప్ట్ చేయడం లేదు. లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా, న్యూయార్క్ ఎక్కడ చూసినా ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ట్రంప్ని ఆపాలంటే కేవలం అక్కడ అమెరికన్స్ వల్లే అవుతుంది, ఏ దేశం కూడా సాహసించలేదు. అయితే ఇక్కడ క్యూబాని ఆయన ఆక్యుపై చేస్తారని చెప్పేటువంటి మాటలు మరొక పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. క్యూబా రక్షించడానికి రష్యా సిద్ధంగా ఉంది, చైనా సిద్ధంగా ఉంది. ఇఫ్ ఎట్ ఆల్ క్యూబాపై డైరెక్ట్ అటాక్ కనుక డొనాల్డ్ ట్రంప్ చేయాల్సి వస్తే తమకు సంబంధించిన పెట్టుబడులు కానీ, తమకు సంబంధించిన ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కానీ చైనాకి, రష్యా, క్యూబాలో ఉన్నాయి కాబట్టి దే విల్ ఆల్సో ఎంటర్ ది వార్. ఇది మళ్ళీ ఏమైపోతుంది, మరొక బిగ్ వార్కి తెరలేపుతుంది. అక్కడ వార్ జరుగుతుందనంటే మన దగ్గర టిఫిన్ సెంటర్లో టిఫిన్ ధరలు పెరుగుతున్నాయి. అంటే ప్రతిదానికి ఇంటర్లింకింగ్ ఎలా ఉంటుంది అనడానికి ఇవి ఉదాహరణగా చెప్తున్నా. అక్కడెక్కడో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంటే మనకు రావాల్సిన ఆయిల్ రావడం లేదు, పెట్రోల్ బంకుల దగ్గర గంటల కొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడెక్కడ యుద్ధం జరుగుతుంటే మన దగ్గర అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి, టిఫిన్ ధరలు పెరుగుతున్నాయి, సజావుగా ఉండలేకపోతున్నాం. ఏదో ఒక రప్చర్, ఏదో ఒక అలజడి కొనసాగుతూనే ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎంతటి విధ్వంసకారుడు, ఎంతటి పచ్చి ఒక సెనటైల్
అంటే ఒక బాలకాలి వయసు పడ్డా కొద్దీ మళ్ళీ చిన్నతనంలో కుర్రతనంలోకి వెళ్ళినట్టుగా ఆయన మారిపోయి మళ్ళీ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు సముద్రపు దొంగ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ క్యూబాని స్వాధీనం చేసుకుంటానంటున్నారు. అంటే ఆయన ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగియక మనుపు మరో యుద్ధానికి మరో అలజడికి తెరలేపుతున్నారు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎలా పడుతుందో చూడాలి. బట్ టు యువర్ ఒపీనియన్, డొనాల్డ్ ట్రంప్ అనే పేరు చెప్పగానే మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU